అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రాచీన కాలంలో మహా ఋషులు రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వేలి ముద్రలతో ఓ వ్యక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పేదే నాడీ జ్యోతిష్యం. అగస్త్య మహాముని వంటి వారు రాసిన తాళపత్ర గ్రంథాలను ఈ నాడీ జ్యోతిష్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. తమిళనాడులోని వైతీశ్వర్ కోయిల్ దీనికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ కోయిల్కి చెందిన 5వ తరం వారైన రమేష్ గారి శిష్యులైన నాడీ జ్యోతిష్యంలో ఎంతో పేరు తెచ్చుకున్న గురూజీ శివగారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయన శ్రీ అగస్త్య నాడీ జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శివగారితో మాట్లాడి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బాగున్నారా? అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఏంటంటమ్మా, ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిష్యం కాదమ్మా. ఇది బొట్టన వేలు త్వర చూసి చెప్పే జ్యోతిష్యం. అంటే ఆడవాళ్ళకి ఇడం చెయ్యి, మగవాళ్ళకి కుడి చెయ్యి. ముందు తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకోవాలి? వాళ్ళుడి వేలుముద్ర మనకి కావాలమ్మా. అంటే వేలుముద్ర ఒక పేపర్ మీద ఇచ్చి మనకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన దగ్గర పాత కాలంలో అగత్య మహర్షి రాసిన తాటాకు తాళపత్ర గ్రంథం ఉంటుంది. ఆ తాళపత్ర గ్రంథం మీరు సంబంధించిన వేలుముద్రకి సంబంధించిన తాళపత్ర గ్రంథం ఉందా లేదని ముందు చెక్ చేస్తాం. ఇది అందరికీ దొరకదమ్మా. ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండే మాత్రం తాళపత్ర గ్రంథం తెలుసుకోవడానికి కుదురుతుంది. అసలు మామూలు జ్యోతిష్యకు నాడీ జ్యోతిష్యం తేడా ఏంటంటే, మామూలు జ్యోతిష్యం ఏంటంటే ఒక్కొక్క మనిషిడే పేరు వివరాలు ఉండాలి, లేకపోతే చేయి చూసి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉండే మాత్రం బంధువులు గారు చెప్పబడతారు. అదిమే ఏంటంటే ఇప్పుడు ఏం నడుస్తుంది మాత్రం తెలుసుకోవటానికి మామూలు జ్యోతిష్యంలో తెలుస్తుంది. నాడీ జ్యోతిష్యంలో ఏంటంటే జాతకమే లేకుండా ఉండే వాళ్ళకు ఓన్లీ బొట్టన వేలుతోటి వాళ్ళు చివరి కాల వరకు తెలుసుకోవటానికి కుదురుతుందమ్మా. ఇది నాడీ జ్యోతిష్యం అంటారమ్మా. గురూజీ, ఒక మనిషి మీ దగ్గరికి రాకుండా బొటన వేలు ముద్రని ఒక పేపర్ మీద వేసి పంపిస్తే మీరు జాతకం చెప్తారా? ఇప్పుడు మనిషి రావాలన్న అవసరం లేదమ్మా. కంపల్సరీ ఎవరు తెలుసుకోవాలి వాళ్ళు వేలుముద్ర మనకు పంపిస్తే దాని ప్రకారం ఏంటంటే మీరు మొబైల్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇలాగ తెలుసుకోవడానికి కుదురుతుంది. అంటే ఆ వేలి ముద్ర ఆధారంగా మీరు తాళపత్ర గ్రంథాలు తీసి అందులో నుంచి జాతకం చెప్తారు? అవునమ్మా, అవును. ఒకసారి మాకు తాళపత్ర గ్రంథాలు చూపిస్తారా? ఇది తాళపత్ర గ్రంథం అంటారు. తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ అగస్త్య మహాముని రాసిన తాళపత్ర గ్రంథాలు. ఇదంతా కూడా సంస్కృత భాషలో ఉంది. శివగురూజీ, ఇప్పుడు ఇవి సంస్కృత భాషలో ఉంది. మీరు సంస్కృత భాష మీకు వచ్చా? ఇది నేర్చుకోవాలంటే మనకి వైదీశ్వరన్ గుడి ఆశ్రమం ఉంటుందమ్మా. ఆశ్రమంలో మనకి గురుగారు ఉంటారు. అంటే గురుగారి దగ్గర మన చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకోవాలి. అది చిన్న వయసు నుంచి ఉదయం 2 hours సాయంత్రం 2 hours క్లాస్ ఉంటుంది. ఇది అందరికీ నేర్పియరమ్మా. ఇది కొన్ని కులం అంటారు, వాళ్ళకి మాత్రం ఇది నేర్పిస్తారు. ఇది నేర్చుకోవాలంటే మ్యాక్సిమం ఒక 10 years ఒక 5 years పైన నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మాత్రం సంస్కృతం మనం చదవటానికి దాంట్లో ఉండే లాంగ్వేజ్ అందరమే చదవటానికి కుదరదు. వీళ్ళకి నేర్చుకునే వాళ్ళు చదవటానికి కుదురుతుందమ్మా. అంటే ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవడానికి కుదరదు. మీకు దాదాపు 10 ఏళ్ళు పడుతుంది ఇదంతా నాడీ జ్యోతిష్యం గురించి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. 10 సంవత్సరాలు కంపల్సరీ అవుతుందమ్మా. అయితే మామూలుగా కొంతమంది ఫేస్ రీడింగ్ చూసి, అలాగే అరచేయి చూసి, పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన తేదీని బట్టి జాతకం చెప్తూ ఉంటారు కదా. కానీ నాడీ జ్యోతిష్యంలో ఫింగర్ ప్రింట్ చాలు. మామూలుగా ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఫేస్ రీడింగ్ ఏంటంటే ఒక 50% లోపలదా మనకి కరెక్ట్గా ఉంటుంది. నాడీ జ్యోతిష్యంలో ఏంటంటే వేలుముద్ర ప్రకారం వాళ్ళు జీవిత కాలంలో ఏం నడవపోతుంది, ఏం నడుస్తుంది మొత్తం వివరాలుగా తెలుసుకుంది. అప్పుడు నాడీ జ్యోతిష్యంలో ఏమేమి తెలుసుకోవచ్చు అంటమ్మా, మెయిన్గా వాళ్ళు వివాహ లైఫ్ ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడు అవుతుంది, ఎటువంటి సంబంధాలు వస్తారు, అప్పుడు వివాహం అయిపోయిన తర్వాత సంతానం ఎట్లా ఉంటారు, ఎంతమంది సంతానం పుడతారు, అప్పుడు వాళ్ళ జీవితంలో జాబు, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉంటుంది, అప్పుడు రాబోయే కాలంలో వాళ్ళకి ఏ వయసు కాలంలో మంచి నడుస్తుంది, ఏ వయసు కాలంలో చెడ్డది వస్తుంది, ఆ చెడ్డదికి ఉన్న పరిష్కారం ఏంటి, మన జీవిత కాలంలో మనకి పొలిటికల్ యోగం, రాజకీయ యోగం ఉందా, అప్పుడు ఇతర దేశాల యోగం ఉందా, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు, మొత్తం వివరాలుగా తెలుసుకోవచ్చు మన నాడీ జ్యోతిష్యంలో. ఇప్పుడు ఒకరి జాతకం మీరు చూసారనుకోండి, అందులో ఏదైనా కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉంటే దానికి ఏమైనా పూజలు చేయడానికి కూడా మీరు చెప్తారా? ఇప్పుడు నాడీ జ్యోతిష్యంలో తాళపత్రంలో ఏంటంటమ్మా, ఒక మనిషి వస్తారనుకోండి మంచి ఉంటుంది, చెట్టదు ఉంటుంది. అప్పుడు చెట్టదికి ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవుడు దర్శనం చేసుకోవాలని పత్రంలో ఉంటుంది, మేము చెప్తాం. దాని ప్రకారం మీరు వెళ్ళి చేసుకోవాలి. అది మనం చేసేది కాదు, మనం చూసి చెప్తాము, దాని ప్రకారం మీరు వెళ్ళి చేసుకోవాలమ్మా.
అంటే ఎలా ఉంటాయి ఎలా పరిహారాలు? ఉంటుందండి, ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఊర్లో ఈ గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి వాళ్ళు అర్చన చేసుకోవాలి, అభిషేకం చేయాలి, దాంట్లో ఉంటుంది అనమాట. అది మేము చెప్తాం, మీరు వెళ్ళి అది చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీరు రాబోయే సమస్యలు మొత్తం మీకు తొలగిపోతుంది. మీ శ్రీ అగస్త్య నాడీ జ్యోతిష్యాలయం ఎక్కడుంది? ఇది వైదీశ్వరం కోవిల్ తమిళనాడు అమ్మ. పాండిచేరి నుంచి ఒక 250 కిలోమీటర్ వస్తుంది. ఎగ్జాక్ట్గా వైదీశ్వరన్ కోవిల్ అంటారు. కుజుడు గ్రహాలు ఉండే గుడి అంటారమ్మ. నవగ్రహంలో ఒక ఊరు అనమాట. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని వేరే ఇప్పుడు ఆంధ్ర ఉంది, కన్నడ ఉంది, అన్ని ఊర్లను చూసేప్పుడు నవగ్రహం ఒకే చోట్ల ఉంటుంది. తమిళనాడులో మాత్రం ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్క ఊర్లో ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క గ్రహాల నవగ్రహంలో కుజుడు గ్రహాలు ఉండే గుడి వైదీశ్వరన్ గుడి. ఆ వైదీశ్వరన్ గుడి అంటే వైద్యనాథ స్వామి అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద రోహాలు ఉండే వాళ్ళకి శివుడికే అప్పుడు కొన్ని రోహాలు వచ్చేప్పుడు అక్కడ చెరువు ఉంటుంది, అక్కడ స్నానం చేసేప్పుడు వాళ్ళ బాడీలో ఉండే ఆరోగ్యమే సరి అయిపోయింది ఒక ఐదీహం ఉంది. అందువల్ల ఆ గుడికి చాలా మంది వైద్యత కోసం వస్తారు. అది వైదీశ్వరన్ కోవిల్ అంటారు. అంటే మీ దగ్గరికి నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు ఆ ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. అప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకునే తర్వాత కూడా మనకు రావచ్చు, మన దగ్గర రావచ్చు. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది మీ వరకు తమిళనాడు వరకు రాలేరు. అవునమ్మా. అయితే వారు కొరియర్ లో మీకు బొట్టనవేలుది వేసి పంపించినా ఇప్పుడు రాకుండా ఉండే వాళ్ళకి ఏంటంటే అమ్మా, మీరు మామూలుగా వాట్సాప్ లో కూడా మీరు వేలుముద్ర ఎవరు తెలుసుకోవాలి, వాళ్ళ ఫింగర్ ప్రింట్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. పంపించిన తర్వాత మేము చెక్ చేసుకుని మీరు రాకుండా మీరు వీడియో కాల్లో కానీ నార్మల్ కాల్లో కానీ తెలుసుకోవచ్చు. ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదు, భయపడటానికి అవసరం లేదు. మీరు వేలుముద్ర మనకు కావాలి, దొరికిన తర్వాత మేము కాల్ చేస్తాం. మీరు వీడియో కాల్, ఆడియో కాల్, ఏ కాల్ కావాలని దాని ప్రకారం మీరు తెలుసుకోండి. మీరు ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు, రావాలని అవసరం లేదు. వాట్సాప్ లో పంపించినా సరిపోతుంది. పేరు చెప్పాలా? మీరు పేరు గిరి ఏం చెప్పడానికి ఓన్లీ మనకు వేలుముద్ర మాత్రం పంపించాలి. లెఫ్ట్ రైట్ అని మాత్రం మనకు పంపించాలి. పంపించిన తర్వాత మీ తాళపత్రం దొరికిన తర్వాత దాంట్లో మీరు పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, పెళ్ళయిందా, భర్త పేరు, పిల్లలది ఎంతమంది, రాశి నక్షత్ర వివరాలు, మీరు ఎప్పుడు పుట్టియారు, ఏ డేట్, ఏ డేట్ ఆఫ్ బర్త్ మొదలుకుంటూ మీరు జాతక చక్రాలు మొదలు దాంట్లో వచ్చేసి మీరు ఓన్లీ వేలుముద్ర మాత్రం మనకి ఇవ్వాలి. ఆడవారా మగవారా అనేది కూడా మీకు చెప్పక్కర్లేదు. మీరు ఏం చెప్పక అవసరం లేదమ్మా. దాంట్లో మీరు వేలుముద్ర ఆడవాళ్ళదా మగవాళ్ళదా దాంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఇక్కడ నా జాతకాన్ని చూడడం మీకు సాధ్యం అవుతుందా? బొట్టనవేలు ఇప్పుడు నాడీ చూడడం అంటే ఎక్కడ పుట్టి చెప్పడానికి కుదరదమ్మా. మనకును ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఏంటంటే తాళపత్ర గ్రంథం ఉండాలి ముందు. ఈ ఒక్క తాళపత్రం పెట్టుకుని ఏం చేయటానికి కుదరదు. ఇప్పుడు మన దగ్గర చాలా తాళపత్ర గ్రంథం కట్టలు ఉంటుంది, ఇలాంటి కట్టలుగా చాలా ఉంటుంది. మీరు వేలుముద్ర ఇచ్చిన తర్వాత ఆ కట్టల్లో మీరుకు సంబంధించిన కట్టలు ఉందా లేదని ముందు చెక్ చేస్తాం. దొరికిన తర్వాత మీరు ఔషధం చెప్తాం. ఇది చెప్పడానికి మ్యాక్సిమం ఒక 1 hour టైం పడుతుంది. గురూజీ, ఒక వేలి ముద్రకి తాళపత్ర గ్రంథానికి లింక్ ఏముంటుంది? లింక్ ఏమంటమ్మా, మీరు భూలోహత్తులో పుట్టిన మనుషులకు చూసేప్పుడు మీరు పేర్లో ఎంతో మంది ఉంటారు. మీరు పేరు 10 మందికి ఉంటుంది. మీరు వేలుముద్ర మాత్రం మీరుకు మాత్రమే ఉంటుంది. మీరు వేలుముద్ర వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఎట్లా అంటే తాళపత్ర గ్రంథంకి వేలుముద్ర కనెక్టివిటీ ఏంటంటమ్మా, మీరు వేలుముద్రకి పేరును ఒకటి ఉంటుంది. మీరు ఎలాగ మీరుకు ఒక పేరు ఉందో అలాంటిది మీరు వేలుముద్రకి పేరు ఉంటుంది. మీరు వేలుముద్ర పేరు వేరే వాళ్ళకి ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు వేలుముద్ర ఈ తాళపత్ర గ్రంథంలో మీరు వేలుముద్ర పేరు ఉందా లేదా ముందు చెక్ చేస్తాం. అప్పుడు దొరికిన తర్వాత దాంట్లో మీరు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. అది కనెక్టివిటీ అంటారు. మీరు పేరు ఈ తాళపత్ర గ్రంథం మీరు వేలుముద్ర మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినా దాని ప్రకారం మీరు భవిష్యత్తు ఉంటుంది చెప్పబడతాం. మీరు నాడీ జ్యోతిష్యం చదువుకున్నారు కాబట్టి మీకు మాత్రమే అది తెలుస్తుంది. అవునమ్మా. ఇది ఏంటంటే సంస్కృతం చదివిన వాళ్ళు అందరి మీద చెప్పబడతారు. సంస్కృతం అంటే సంస్కరణ 2 రకాల సంస్కరణ. ఇప్పుడు బంధులు గారి గుడిలో మందరాలు ఒక సంస్కరణ చెప్తాయి. ఇది పాత కాలంలో ఉండే సంస్కృతం. ఇది ప్రాచీన కాలంలో ఋషులు రాసిన పాత కాలంలో ఉండే సంస్కృత ఇప్పుడు ఉండే బంధులు గారు చదవటానికి కుదరదు. ఇప్పుడు బంధులు గారు చదివిన సంవత్సరతే మేము చదవటానికి కుదురుతుంది. అప్పుడు మనకి 2 సంవత్సరం చదవటానికి కుదురుతుంది. అదమ్మ విషయం. గురూజీ, ఆడవారైతే ఏ చేతి బొట్టన వేలు ముద్ర ఇవ్వాలి, మగవారైతే ఏ చేతిది ఇవ్వాలి? ఆడవాళ్ళైతే ఇడం చెయ్యి, మగవాళ్ళైతే కుడి చెయ్యి. ఆడవాళ్ళకి లెఫ్ట్, జెంట్స్కి రైట్ వేలుముద్ర కంపల్సరీ కావాలి. వేలుముద్ర వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏం నడవపోతుంది, ఫ్యూచర్ వాళ్ళకి ఆయుష్ ఎప్పుడు వరకే ఉంది, అప్పుడు వాళ్ళ కుటుంబ జీవితంలో ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ ఎలా ఉండుతుంది. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళ జీవితంలో పూర్వజన్మతలో ఎక్కడ పుట్టియారు, ఏ పావకర్మం చేసేయారు. ఒక మనిషికి 7 జన్మాలు ఉండుతున్నాము. ఆ 7 జన్మములో వాళ్ళు ఇప్పుడు ఎన్నోది జన్మంలో ఉంటున్నారు. అప్పుడు ఇంకొక జన్మం ఉందా లేదా, అప్పుడు పూర్వజన్మతలో ఏ పాపకర్మం చేశారు,
కొందరు ఏంటంటే అన్నీ ఉన్నా కూడా కొన్ని కష్టాలు పడతారు. అది ఎందుకు కష్టపడతాం వాళ్ళకి తెలియదనమాట. అప్పుడు పూర్వజన్మతలు చేసే పావ కర్మ కూడా ఈ జన్మతలో వాళ్ళకి రావటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పూర్వజన్మ దోష పావానికి ఏ పరిష్కారం, ఏ దేవుడు దర్శనం చేసుకోవాలి, మొత్తం టోటల్గా అన్నీ తెలుసుకోవటానికి పూర్వజన్మ, ఈ జన్మ, రాబోయే జన్మ ఉందా లేదా, ఉందనుకోండి వాళ్ళు ఎక్కడ పుడతారు, ఏ దేశంలో పుడతారు, ఏ ఊర్లో పుడతారు, మొత్తం డీటెయిల్స్గా తాళపత్రం తెలుసుకోవచ్చమ్మా. మీ దగ్గరికి వైతీశ్వర్ కోయిల్కి వచ్చి నాడి జ్యోతిష్యం చెప్పుకోవాలి అంటే మామూలుగా దేవుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత చెప్తారు. అవునమ్మా. మరి ఇంట్లో నుంచి వాట్సాప్లో మీకు ఫింగర్ ప్రింట్ పంపించాలంటే స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత పంపించాలా? మామూలుగా పంపించవచ్చమ్మా. మామూలుగా పంపించవచ్చు, దీనికి దానికి సంబంధం లేదు. వేలిముద్ర మాత్రం మనకి కరెక్ట్గా ఉండాలి. పంపించిన తర్వాత దాని ప్రకారం చూసి చెప్పబడదాం. ఇప్పుడు ఎవరు వేలిముద్ర పంపించినా మీకు తాళపత్ర గ్రంథాల్లో వాళ్ళ జీవితం కనిపిస్తుందా? ఎవరికైనా సరే ఇప్పుడు వేలిముద్ర పంపించిన తర్వాత అమ్మ వాళ్ళకి ఈ వయసు కాలంలో తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉందనుకోండి, తాళపత్రం కట్టలు దొరుకుతుంది. కట్టలు దొరికిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు మొత్తం క్లియర్గా మనకి తెలిసిపోతుంది, మీకు చెప్పేస్తాము. చిన్నపిల్లలకి కూడా ఈ నాడీ జ్యోతిష్యం చెప్పచ్చా? నాడీ జ్యోతిరం అంటే అమ్మా చిన్నపిల్లలకి చెప్పడానికి కుదరదు. మ్యాక్సిమం 15 వయసు పైన ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఈ వేలిముద్ర ఏంటంటే ఒక్కొక్క వయసుకి పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు 13 వయసు దాటే తర్వాత స్టాండర్డ్గా అయిపోతుంది. అప్పుడు ఏంటంటే 13 దాటి నుంచి కూడా భవిష్యత్తు తెలుసుకోవడానికి కుదురుతుంది. గురూజీ, ఈ నాడీ జ్యోతిష్యం ద్వారా ఒక మనిషి ఆయుష్ అలాగే మరణం గురించి తెలుసుకోవచ్చా? నాడీ జ్యోతిడంలో ఏంటంటే అమ్మ ఎప్పుడు వరకే ఉండపోతున్నారు, ఆయుష్ ఎప్పుడు వరకే ఉంది, మరణం కూడా ఉంటుంది. అది మేము డైరెక్ట్గా చెప్పరు, ఎందుకంటే కొందరు భయపడతారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడు వరకే ఉండపోతున్నారు మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏ వయసులో ఎటువంటి గండాలు ఎటువంటి మరణాలు వస్తుంది పత్రములో ఉంటుంది. అది మేము ఏంటంటే ముందు వాళ్ళకు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తాం. అప్పుడు ఏం చెయ్యాలి? ఒక వ్యక్తి ఆయుష్ను పెంచడం సాధ్యమేనా? పూజల ద్వారా, హోమాల ద్వారా, శాంతి పూజల ద్వారా? అప్పుడు ఏంటంటే అమ్మా ఈ గండాలు ఆయుష్ వాళ్ళకి ప్రాణం ఏదో ఒకటి రాపోతుందంటే అందుకే ఈ పూజ పునస్కారం చేసి దాని నుంచి తప్పించుకుని పోగలుగుతారు. అప్పుడు ఆయుష్ ఎప్పటి వరకు నిర్ణయం దాంట్లో ఉంటుంది, ఎప్పటి వరకు ఉండబోతున్నారు. అప్పుడు గండాల సమస్య నుంచి తప్పించుకోవడానికి పరిష్కారం ఉంది. ఇప్పుడు మీరు రమేష్ గారి శిష్యులు, మీకు శిష్యులు ఉన్నారా? మీరు వేరే వాళ్ళకి ఈ నాడీ జ్యోతిష్య విద్యని నేర్పిస్తున్నారా? మేము నేర్పించాలంటే మాక్సిమం ఒక 50 వయసు పైన నేర్పించడానికి కుదురుతుంది. ఈ వయసులో ఇంకా అవ్వలేదు. మేము చెప్పటానే వరకు మనకి మేము ఒక 45 వయసు దాటే తర్వాత మనకి శిష్యులు వస్తారు, వాళ్ళకి మేము నేర్పిస్తాం. ఏ వయసు నుంచి నేర్చుకోవాలి? ఇది నేర్చుకోవాలంటే 6 వయసు పైన నుంచి, అంటే 8 వయసు నుంచి నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, 6 పైన నుంచి నేర్చుకోవడానికి కుదురుతుంది. నాడీ జ్యోతిష్య విద్యతో పాటు మామూలుగా స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటమ్మా, ఇప్పుడు ఈ నాడీ జ్యోతిడం అంటే నేర్చుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలంటే ఉదయం 2 అవర్స్ క్లాస్ ఉంటుంది, సాయంత్రం 2 అవర్స్. మిగిలిన టైంలో వాళ్ళు వెళ్ళి మామూలుగా స్కూల్కి వెళ్ళవచ్చు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మన కుల వరకు నేర్పిస్తారు. ఒక కులస్తులు మాత్రమే ఇది అందరికీ నేర్పేయటానికి కుదరదు. ఇంకా ఏదైనా ఉంటుందా? ఈ నాడీ జ్యోతిష్యం నేర్చుకోవాలని కొందరికి ఆసక్తి ఉండొచ్చు కదా, వారికి అవకాశమే లేదా? అవకాశం లేదమ్మా. ఇది నేర్చుకోవాలంటే వాళ్ళు ఏంటంటే కరెక్ట్గానే మన కులంలో ఉండి కరెక్ట్గానే అన్ని విద్య తెలిసిన వాళ్ళకి ఇది నేర్పిస్తారు. అందరికీ నేర్పేయటానికి కుదరదు అన్నమాట. ఏ కులం వారు ఈ విద్య నేర్చుకోవచ్చా, మేము తెలుసుకోవచ్చా? ఇది వల్లువర్ కులం అంటారమ్మా. వల్లువర్ కులం అంటారు, తమిళనాడులో అమ్మా. ఓకే. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఏముంటుందో? ఏం లేదమ్మా, ఏం లేదు. వైదీశ్వరం కోయిల్ మొత్తం అదే నేర్పిస్తారు, అక్కడ మాత్రమే ఇది ప్రసిద్ధి చెందింది. అవునమ్మా. కానీ ఒక్కసారి నాడీ జ్యోతిష్యం మీలాంటి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు చెప్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది. నాడీ జ్యోతిషం మండలి ఏంటంటే మీరు తప్పు రావటానికి అవకాశం ఉండదు. ఇది ఋషులు మునిలు రాసేది కాబట్టి ఏంటంటే కొందరికి ఎందుకు జరగకుండా కొంచెం లేట్ అవుతుందంటే వాళ్ళు చెప్పిన తాళపత్రంలో ఋషులు చెప్పిన పరిష్కారత వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే మీరు 100% జరుగుతుంది. మీరు లేకపోతే కొంచెం లేట్గా జరుగుతుంది అలా జరుగుతుంది. ఆ పరిష్కారత మీరు కరెక్ట్గా మీరు చేసుకుంటే మీరు చెప్పిన వయసులో అన్నీ జరుగుతుంది, లేకపోతే వయసు దాటిపోయి జరుగుతుంది. అప్పుడు మీరు కష్టాలు కొంచెం అనిపించడానికి కూడా కొంచెం కుదురుతుంది. 1000 ఏళ్ల క్రితం అగస్త్య మహాముని రాసిన ఈ తాళపత్ర గ్రంథాలు మీకు వంశపారంపర్యంగా వస్తున్నాయా? ఇది వంశపారంపర్యంగా చేసేదమ్మా. ఇప్పుడు నాన్న తండ్రి అట్లా ఉంటారు కదా, పారంపర్యంగా చేసేదన్నమాట. అద్భుతం. ఈరోజు నాడీ జ్యోతిష్యం గురించి నేను ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాను. మీలాంటి వాళ్ళు ఈ విద్యని అభ్యసించడం, మరో 10 మందికి దీని ద్వారా జ్ఞానాన్ని వాళ్ళ జీవితాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించడం అనేది నిజంగా సంతోషం.
విన్నారు కదా, నాడీ జ్యోతిష్యం అనేది ఎంతో గొప్పది. 1000 ఏళ్ల క్రితం మన మహారుషులు రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఈ రోజుల్లో ఈ భూమి మీద ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని, భవిష్యత్తుని, ప్రస్తుత నడుస్తున్న కాలాన్ని, గతంలో జరిగిన జీవితాన్ని, వీటన్నిటిని తెలుసుకోవడం అనేది అద్భుతం. మీరు ఎక్కడ ఉన్నా సరే వాట్సాప్లో మీ వేలి ముద్ర పంపించారు అంటే మన శివ గురూజీ గారు మీ జీవితం ఎలా ఉంది, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది వంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. నమస్తే గురూజీ, థ్యాంక్ యూ సో మచ్.